కృపా కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రము ఘనత మహిమ చెల్లిస్తున్నాం నాయన. గత వారం అంతా కాచి కాపాడినైనా సజీవ లెక్కల్లో మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. నాయన వాక్యం ద్వారా నేను మరపరిచే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గత వారం మనం ఏం మాట్లాడుకున్నాం? హృదయాన్ని ఎలా కడుక్కోవాలి. సరే, ఈ వారం మనము ఎవరిని నమ్ముకుంటే మేలుంటుంది మనకు. ఎవరిని నమ్ముకుంటే మేలుంటుంది మనకు. ఈ లోకంలో చూస్తే తల్లిదండ్రిని ప్రేమించిన కొద్దిసేపే. ఏం బ్రదర్, మన అమ్మాయి ఉంది అనుకో, అమ్మాయిని ప్రేమిస్తే ఎంతసేపు? పెళ్లి చేసే వరకే. అబ్బాయిని నమ్ముకున్న అబ్బాయి పెళ్ళి అయ్యే వరకే తండ్రిది. కానీ దేవుడు ఒక కుటుంబాన్ని సృష్టించాలని ఎంత ఆశతో ఈ భూమి ఆకాశం సృష్టించిండు. మన కుటుంబాన్ని మనం కూడా కట్టుకుంటే ఎంత ప్రేమతో కట్టుకుంటాము. ఇప్పుడు పెళ్ళి అయింది, కొత్తగా మనం కాపురం పెట్టామనుకో, ఇక్కడ నుంచి వేరే దగ్గర జాబ్ వచ్చింది, వాళ్ళ దగ్గరికి మనం జాబ్ వెళ్ళినాం, అక్కడ కొత్త సంసారం అంటారు కదా, మనం కొత్తగా ఉంటాం, పిల్లలు అవుతారన్నా. మన పిల్లలు వచ్చి మనను డాడీ నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అంటే మనం ఏం ప్రేమ వెళ్ళాడిపరుస్తామా బ్రదర్? ఏమక్క మన ప్రేమ? డాడీ నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అంటే ఏం చేస్తావు? దగ్గర తీసుకొని హత్తుకొని ముద్దిస్తాము, ఇంకోటి చేస్తాం, మరొకటి చేస్తాం. అది ప్రేమ. మనం ఎలా వెళ్ళబోస్తాం? దేవుడు మన కోసము ఎన్నో చేసిండు. తనకు తాను తగ్గించుకొని భూమి ఆకాశాలు విడిచిపెట్టి ఈ లోకంలో చూసుకున్నా మనము కొన్ని వచ్చినాయంటే మనం ఒకటి ఇడిచి మనం వేరే దగ్గరికి వెళ్ళలేం. గత వారం మనం చూసుకున్నా కారు నడిపించినాక ఆటో నడిపి అంటే నడిపియలేం. ఇంకొకటి పైకి వెళ్ళాలనుకుంటాం కానీ మనం కిందికి రావాలనుకోం. అదే దేవుని బైబిల్ గ్రంథం. చాలామంది తప్పులు చేస్తాం, సరిదిద్దుకుంటాం, కానీ తప్పు చేస్తే భయం ఎలా ఉంటుంది? భయము, మనం తప్పు చేసినాం అనుకో మన అంతరాత్మకు తెలుసు ఎలా ఉంటుంది అంటే భయము చాలా ఉంటుంది. భయము చేస్తే మనము ఎక్కడ కూర్చున్నా మనశ్శాంతి ఉండదు. ఎంత మంచి ఫుడ్ చేసినా తినాలనిపించదు, లోపల ఆందోళన చెందుతుంది. మనకు బైబిల్ గ్రంథం ఏ విధంగా సెలవిస్తుంది ఒకసారి చూసుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనం, 9-10 చదువు. అందుకతడు దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావా నేను. అందుకతడు నీ తోటలో నీ స్వరము వినినప్పుడు డ్యంబరిగా ఉంటిని కడిక భయపడి దాచుకుంటున్నాను. చూడండి, గృహంలో మనం ఉన్నామనుకో, తండ్రి చెప్పిన మాట వెళ్ళామనుకో, భయపడి ఏ విధంగా ఉంటాము? ఈ లోకరీతిగా చూసుకుంటే ఏదో పైసలు డాడీ జీతం వచ్చింది అనుకో, ఈ లోకరీతిగా చూసుకుంటే డాడీ జీతం వచ్చింది అనుకో, తీసుకొచ్చి బీరోలో పెట్టిండు అనుకో, కొడుకు తీసుకొని పోయి ఖర్చు పెట్టేసిండు. అరే నేను ఇస్తా కదా, మా నాయన డాడీ ఇస్తా కదా, నీకు అనుకున్న టైంకు ఇయ్యలేవు. అప్పుడు ఏముంటుంది భయము? అరే ఈ టైంకు మా డాడీ వస్తాడు, ఈ టైంకి ఖచ్చితంగా వస్తాడు అని ఎక్కడో ఒక దగ్గర దూరం ఉంటావు, లేదా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తావు. ఇంకోటి భయం. ఆనాడు ఆదాము కూడా భయపడి దేవునితో సంభాషించేవాడు. దేవునితో ఏ విధంగా నరుడు ఏ విధంగా మాట్లాడే మన సంభాషణ ఏ విధంగా ఉంటుందో దేవునికి ఆదాముకు ఆ విధంగా సంభాషణ ఉంటుంది అనుదినము. ఆ సంభాషణకు ఏమైందంటే తండ్రి ప్రేమను దూరం చేసుకున్నాడు. అరే నేను సంపాదించిందంతా నీకోసమే కదా, ఈ సర్వము నీకోసమే కట్టిన కదా, నువ్వెందుకు దొంగతనం చేసినావు? నా మాట వినొచ్చు కదా, నేను చెప్పింది చేయొచ్చు కదా. చేయలేడు. ఆ విధంగా తప్పు చేసుకుంటూ ముందుకు పోయాడు. దేవుడు చెప్పిన మాట వినలేకపోయాడు. ఈ రోజులో ఈ లోకంలో చూసినా కూడా ఎవరు చూసినా
మోసం ఎటు చూసినా మోసము, దగ, మోసంతో కూడి ఉంది. అపవాది మన లోపలికి డైరెక్ట్ రాదు. అది ఏ విధంగా వస్తుంది అంటే ఒక నీ రూపంలో, నా రూపంలో, కొడుకు రూపంలో, భార్య రూపంలో, ఏ విధంగా దానికి 2 కొమ్ములు పెట్టుకొని వస్తే మనం ఉంటాం ఇంట్లో ఉందనుకో. ఇప్పుడు ఇక్కడికి మన మధ్యలోకి సైతాన్ వచ్చిందనుకో, ఏం మాట్లాడుతున్నాను వచ్చిందనుకో, మనం అందరం ఇక్కడ ఉంటామా? కానీ అది ఏరో రూపంలో వచ్చి కూర్చుంటుంది. నీ రూపంలో, నా రూపంలో, ప్రతి ఒక్క రూపంలో. అపవాది క్రియలు లయపరచుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చాను. ఆయన కట్టిన ఇల్లు, నేను చెప్పిన మానవుడే తప్పు చేసిండు, ఈ ఇల్లును నేనే సరిదిద్దుతా అరే తనకు తాను తగ్గించుకుని ఈ లోకంకి వచ్చిండు. మనము ఎవరన్నా వెతుకుతున్నామో జాగ్రత్తగా, నేను తప్పు చేసిన, ఈరోజు ఈ విధంగా తప్పు చేసిన, ఈ తప్పుని సరిదిద్దుకోవాలి అని ఎవరు అనుకుంటలే. చిన్న జీవితం, చూసుకుందాంలే, అవుతుందిలే, అది ఎక్కడ చూస్తాడు, దేవుడు ఎక్కడ చూస్తాడని. దేవుని ప్రళయం ఏ విధంగా వస్తుందో మనకి ఎవరికి తెలియదు. మనం చూడండి, మనం చిన్నప్పుడు, ఇప్పుడంటే అందరికి బంగ్లాలు ఉన్నాయి, పెంకుటిల్లులు ఉన్నాయి, అదొకటి ఉంది. అప్పుడైతే మేము చిన్నగా ఉన్నప్పుడు పూరి గుడిసెలు, ఏమాక పూరి గుడిసెలు ఉంటే ఎంత భయంకరమైన వర్షం పడ్డా ఊరువది. కానీ మనం పండుకుంటే మనం వేసుకున్న సాప కిందికి నీళ్ళు వచ్చేది. అనుభవం ఎవరన్నా చూసిరా? మనకు తెలియకుండా దేవుని ఉగ్రత కూడా ఆ విధంగానే మన దగ్గరకు వస్తుంది. నన్ను వెతుకుర్రి, నేను మీకు దొరుకుతా, మీకు అందుబాటులోనే ఉన్నా, నేను దూరం లేను, నేను మీకోసం వచ్చినంటే మనం ఎక్కడనో పరిగెడుతున్నాం. దేవుడు అంటాడు ఎక్కడ పోగొట్టుకుంది అక్కడనే వెతుక్కోమంటాడు. కానీ మనం వెతుకుతలేం. వెతుకుతురా? ఎవరిని చూసినా ఈడ బాగుంది, ఆడ బాగుంది. హాస్పిటల్ ఒక చిన్న స్కానింగ్ చేయడానికి ఆలోచించండి మీరు. ఎవరెవరో చెప్పిన మాటలు వింటాం చిన్న స్కానింగ్ చేసుకోవడానికి. తెలుసా? చిన్న స్కాన్ చేయకుండా వీని మాటలు వాళ్ళ మాటలు వింటే మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది. తీసుకోవాల్సిన టైంకి మనం తీసుకోలేము. కొన్ని సందర్భాల్లో మనం ఉంటాం, అరే యాక్సిడెంట్ అయింది అనుకో, అంబులెన్స్, అరే జర్ర 10 నిమిషాల ముందు వస్తే ఈయన బతికేది, ఈమె బతికేది. విన్నామా ఈ వార్త? ఏం బ్రదర్? 2వ మాట చూసుకుందాం. విలాప వాక్యములు 3:26. 3:26 చూడండి ఏమన్నది? తనను వెతికిన వారి ఎడల. ఎవరన్నా వెతుకుతుర్రా? ఎవరన్నా వెతుకుతుర్రా? ఎక్కడ ఎవరు వెతుకుతలేరు. కొద్దిసేపే ప్రభువా ప్రభువా అని వాడు పరలోక రాజ్యము చేరుడు. తండ్రి చిత్తము నెరవేర్చిన వాడే పరలోక రాజ్యం. పరలోక రాజ్యం అంటే ఆయన ఇల్లు. ఆయన ఇంట్లో మన పిల్లల్ని మనం ఏ విధంగా భోజనం చేయగలుగుతాం? పిలుస్తాం. మరి నీ మాట లేడానికి నువ్వు రాణిస్తావా? మన ఇంట్లోకి రానియకంటావు. కానీ ఆయన ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు. ఈడ బాగుంది, ఆడ బాగుంది అని ఎటేటో తిరుగుతున్నాం. మార్గాలు తెలియక, గమ్యాలు తెలియక మనం ఎటేటో ప్రయాణం చేస్తున్నాము. నిజమైన ప్రయాణం మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆ ప్రయాణం ఎక్కడుంది? నన్ను వెతుకువాడు. జాగ్రత్తగా మనం వెతికిన ఎడల, జాగ్రత్తగా అంటే మన ఓపిక. ఇప్పుడు మనం కంపెనీలో పనిచేస్తాం. ఏం బ్రదర్? ఎలిషా బ్రదర్, కంపెనీలో పనిచేస్తావు. నీకు సాలరీ సీనియర్ అయితే సాలరీ ఇస్తాడా, లేకపోతే వెళ్ళగానే నీకు సాలరీ పెంచుతాడా? సీనియర్ అయినా అనుకో, ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నారు, టీచర్ అయినాక ఏమవుతాడు? జాగ్రత్త వినాలి. ఏమవుతాడు? ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్ ఉన్నాం, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ పోతాం. 10th క్లాస్ టీచర్ అయింది అనుకో, టీచర్ అయినాక హెడ్ మాస్టర్ అవుతాడు. హెడ్ మాస్టర్ అయినాక ప్రిన్సిపాల్ అవుతాడు. ఈ లోకంగా మనం కూడా ఆయన ఏమంటారు? జాగ్రత్తగా నన్ను వెతుకు, నీకు అన్నీ అనుగ్రహిస్తా. ఈ లోకం నేను నీకోసం వచ్చిన, నా దగ్గరికి వచ్చిన మాత్రం ఏమాత్రం నేను త్రోసివేయని అంటుడు ఆయన. నా దగ్గరికి వచ్చిన వారిని నేను ఏమాత్రం తోసివే. నువ్వు జాగ్రత్తగా కూసో. నేను కూర్చున్నామని జాగాలనే కూసో. కొంచెం చూడండి, కొన్ని సందర్భంలో మన పిల్లల్ని మనము ప్రయాణం చేసి వెళ్తున్నాం అనుకో, బస్ స్టాండ్లో కానీ మనం దూర ప్రయాణం వెళ్తుంటాం. మన పిల్లల్ని మనం చేయి పట్టుకొని ఏం చేస్తాం? చేయి పట్టకుంటే మనం ఉంటాం. చెయ్యి ఇడిచిపెట్టి మనం చెయ్యి దూబులాచుకొని ఏం చేస్తాడు? వెళ్ళిపోతే మనం తర్వాత మన పక్కకి ఇక్కడ ఉంటే మనం అక్కడక్కడ దిగలవాడాల్సి వస్తుంది.
ఎక్కడెక్కడనో దేవులాడొస్తాం, చెయ్యి దులు. ఆ విధంగా దేవుడు మన చెయ్యి పట్టుకున్నాడు. మనం ఏం చేస్తున్నాం? విడిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం, మనం విడిపించాలని ప్రయత్నం చేస్తున్నాం. చూడండి, నరులు నాలుక రుచులను చూస్తాడు కానీ హృదయ రుచులను ఎరగాడు. ఏం బ్రదర్? నాలుక రుచులనే చూస్తాడు కానీ హృదయ రుచులను చూడడు. కానీ హృదయ రుచులను చూసిన వాడికి ఆయన ఏమంటుండే? జీవక్రీటాన్ని ఇస్తా అంటుండు. ఆయన హృదయాన్ని ఎరిగిన వారి ఆయన రుచి యెహోవా ఉత్తముడు కనుక నేను రుచి చూచి తెలుసుకున్నా. ఆ రుచి అందరికీ పంచాలని ఈనాడు సువార్థికులుగా, పాస్టర్గా అనేక విధాలుగా బోధిస్తున్నారు. దేవుని కాడి మోయటంటే మామూలు విషయం కాదు. సంసార బాధ్యత ఇప్పుడు ఉంది అనుకో, మన కుటుంబంలో పెద్దగా ఉన్నాం, సంసార బాధ్యత నెత్తి మీద వేసుకున్నాక ఎంత మోసేవారికి తెలుస్తుంది బరువు ఏంది సంసారము బాధ్యత. ఒక మానవుడు సముద్రాన్ని ఈదగలుగుతాడంట కాలుకు నీరు అంటకుండా. బ్రదర్ జాగ్రత్త వినండి, కాలుకు నీరు అంటకుండా ఈదగలుగుతాడంట సముద్రాన్ని. సముద్రం ఎంత దూరం ఉంటామో మాకు తెలియదు, మనకైతే తెలియదు. శాస్త్రవేత్తలు వాళ్ళు దాన్ని మన కన్ను వారినంత దూరం నీళ్ళు కనిపిస్తాయి. కొన్ని ఏరియాలు చూస్తే, సముద్రాన్ని చూస్తే భూమి ఆకాశము కలిసిపోయినట్టు కనిపిస్తుంది. చూసిరా? భూమి ఆకాశం, నీళ్ళు భూమి ఆకాశం కలిసిపోయినట్టు. కానీ నీళ్ళ 75% నీళ్ళదే ఉంది, 25% భూమి ఉంది. భూమి కోసం మనం ఎంత తాగులాడతాం, ఎంత కొట్లాడతాం, ఎంత పోరాడతాం. ఏది కూడా మన వెంట రాదు. మనము మంచిగా ఉన్నప్పుడే మంచి పనులు చేయాలి, మంచిగా ఉన్నప్పుడే దేవుని ఆరాధించాలి. చూడండి, మనం బలం ఉన్నప్పుడే దేవునితో పోరాడాలి. మూడో మాటగా చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. 14 కూడా చదువు. మిమ్మును హింసించు వారిని దీవించుడి కానీ శపించవద్దు. చూడండి, మనం ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన అంటే ప్రార్థనకు ఉన్నంత బలము ఒక ఆయుధాన్ని కూడా లేదు. ఈ లోకంలో తయారు చేసే ఆయుధాలకు కూడా ఏ కత్తి కూడా అంత పదున్నది. ఇది 2 అంచుల కడుగము. ఎక్కడి నుంచి కట్ చేస్తుందో తెలియదు. ఈ రూట్ నుంచి కట్ చేస్తుందా, లెఫ్ట్ కట్ చేస్తుందా, రైట్ కట్ చేస్తుందా తెలియదు. చూడండి, కొందరు చక్రం ఇడుస్తారు, అది ఎక్కడికి వెళ్ళి వస్తుందో చుట్టూ తిరిగి చూస్తాం కదా మనము. ఎప్పుడు దీపావళి రోజు పటాకులు కాలుస్తుంటే భూచక్రాలు సంతోషం కొద్ది, అది పండగ కాదు, అది ఆనందం. అందరం కలుస్తాం. ఏం బ్రదర్, మనం కంపెనీలో వర్క్ చేస్తుంటాం, అందరం ప్రేమతోని సహవాసంతో ఒకరినొకరు బ్రదర్ సిస్టర్ అనుకుంటా వర్క్ చేసే దగ్గర మనం ఇప్పుడు నిన్ను వాళ్ళని పొరుగుని ప్రేమించు అని దేవుడు చెప్పిండు. మనం నిన్ను వాళ్ళని పొరుగుని ప్రేమిస్తేనే కదా మనము. ఏమక్క బాగున్నా అంటే ఏమక్క బాగున్నా అంటావు, ఏం తమ్మి బాగున్నా అంటే ఏం తమ్మి బాగున్నా అంటావు. నీ ఇంటికి ఎంత దూరమో నా ఇంటికి అంతే దూరము. కక్షలు కొత్త ఏమీ చేయలేం మనం. పుట్టినప్పుడు మనది ఏ కులమో తెలియదు, చనిపోయినప్పుడు మనది ఏ కులమో తెలియదు. మధ్యలో మనము గాలి పతంగిలాగా ఎల్లాడుతున్నాం. గాలి పతంగి ఏ విధంగా, గాలికి పతంగి ఎగురుతున్నా కానీ దారం ఎవరికైనా కనిపిస్తుంది దూరం నుంచి? పతంగి ఏం బ్రదర్, పతంగి దారం ఎవరికి గిడ కనిపించదు, దగ్గరికి పోతే. దేవుడు మనకు ఎగిరిస్తుంది. మనం ఏ విధంగా ఉండాలి, మంచిగా ఉండాలి. కానీ కక్షలతోని పోరాటాలతోని బీపీలు షుగరు తెచ్చుకుంటున్నాం. అవి రావు, ఉట్టిగా రావు.
మన వల్లనే ఇప్పుడు చిన్నదానికి చిన్నపాటి ఉంటారు. సరే ఆమె చదువుకోలేదు, మనం చదువుకోవాలి, ఆమె అనలేదు అనక ప్రేమతోని ఒక కొండనైనా కొయ్యగలం. ఆ దేవుడు ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కోసం చనిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ నీ మార్గంలో నేను రాను, నువ్వే నా మార్గంలో రావాలి, నీకోసం నేను నా ప్రాణమైన పెడతా. అలాంటి దేవుడు ప్రాణం పెడితే మనమెంత చెప్పు, మామూలు మనుషులము, రక్త మాంసములు ఉన్న మనుషులం మనం. గాయము కావడము టైం పడుతుంది, తగ్గడానికి చాలా లేట్ పడుతుంది. కానీ మనము తిట్టేవారిని మనకు తిడుతురని మనం తిట్టొద్దు. ఏమంటుంది అక్కడ లాస్ట్లో? మనం దీవించాలి. మనం చూడండి కదా, ఏమయ్యా దేవునికి చర్చికి పోతావు కూడా ఏం మాట్లాడుతాను, మనము అవమానపరిచేది కాక దేవుని కూడా కొన్ని సందర్భాల్లో ఏమయ్యా నువ్వు అలా ఆయన కుమారుడేనా, ఆయన కొడుకువేనాను, పలా వెళ్ళి రామయ్య కొడుకువా, పల్లి ఏసయ్య కొడుకువా అంటారు ఊళ్ళలో. మనకు అన్నారా, అరే మీ డాడీ ఇలా ఉన్నాడు, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, పద్ధతి లేదు, క్రమశిక్షణ లేదు. ఆయనలాగా మాట్లాడతాడు, ఆయన ఎంత ప్రేమగా మాట్లాడతాడు, నువ్వేంది రఫ్గా మాట్లాడుతున్నావు, పొగరుగా మాట్లాడుతున్నావు అంటారు, వింటుంటాం కదా మనము. ఇక్కడేమంటాడు లాస్ట్, దీవించండి, శపించవద్దు, మిమ్మల్ని హింసించేవారిని మీరు దీవించండి, శపించవద్దు. సరే, అది మనం ఆ రోజు చదివిన చూడు, ఎవరు దవ్వుకున్న గుంతలో కీర్తనల్లా ఎవరు దవ్వుకున్న గుంతలో వాళ్ళే పడతారు. ఈ మాట దానికి వర్తిస్తుంది. ఎవరు దవ్వుకున్న గుంతలో, ఈ సామెత అందరు తెలిసిన సామెతనే. మన ఊర్లలో ఇంట పాత సామెత, చిన్నప్పుడు మన సామెత ఇది. కానీ ఇది బైబిల్లోకి వెళ్ళి వచ్చిన మాటనే. ప్రతిదీ బైబిల్లోకి వెళ్ళి వచ్చిన వాడ్సే. బైబిల్లో ప్రారంభం ఉంది, ముగింపు ఉంది. భూమి కూడా ప్రారంభం ఉంది, అంతం ఉంది. ఏ సైడు? బి సైడ్. సూర్యుడు ఇక్కడికి వెళ్ళేస్తాడు, ఇటు వస్తాడు మళ్ళా. దేవుని మాటలు కూడా ఆ విధంగానే. దేవునికి మనం అంటుబట్టి ఉండాలి. మనం ఎంత అంటుబట్టి ఉంటే అంత బలంగా ఉంటుంది. మనము ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాం, హాస్పిటల్కి వెళ్తే ఆత్మకు మందులు ఇస్తాడా, శరీరానికి మందులు ఇస్తాడా? ఏం సిస్టర్? శరీరానికి ఇస్తాడు. శరీరానికే కదా, ఆత్మకైతే నాకు ఆత్మకు మంది డాక్టర్ సాబ్ అనేది పోయినామనుకో, ఏ క్యారే భయ్ కాన్సే పాగల్ హాస్పిటల్సే అంటాడు. ఏం సీదా ఎర్రగడ్డలో చేంజ్ చేయరు అంటారు. ఆత్మకు మంది అంటే శరీరానికే ఇస్తాడు. శరీరము మనము ప్రార్థనలో ఉంటే శరీరము ఆత్మ బలము పొందుతుంది. కీర్తనలో ఉంటుంది ఆ మాట, బలము పొందుతుంది. ఆ బలాన్ని మనము ఏం చేయాలి? ప్రార్థన ద్వారా మనం బలాన్ని తెచ్చుకోవాలి. ప్రార్థన ద్వారా బలాన్ని తెచ్చుకోవాలి. ప్రార్థన నీ ఓపిక, నీకు ఇంత చేయి అంత చేయని దేవుడు ఏ బ్రదర్ నువ్వు 8 గంటల పని చేయి, 12 గంటల పని చేయి, నీకు 8 గంటలు పని చేస్తే నీకు జీతం ఇస్తా, 12 గంటల పని చేయి నీకు జీతం ఇస్తా అని అనలే దేవుడు. నీ ఓపిక కొలది జీతం ఇస్తా అన్నాడు ఆయన. ఏం సిస్టర్ అదేనా? నీ ఓపిక కొలది జీతం ఇస్తా అన్నాడు. ఇంకో మాట చూసుకుందాం. 1 పేతురు 1 పేతురు 4:14. 1 పేతురు 4:10. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చుచున్నాడు గనుక మీరు ధన్యులు. చూడు, క్రీస్తు ఆత్మ, క్రీస్తు నిమిత్తం అంటే దేవుని కోసం మనము పోరాటము చేస్తే
ఆయన కోసము చూడండి మనం ఎంత కష్టపడతాం. కొందరు ఉన్నారు దివారాత్రములు దేవుని కోసము కొండలల్లా గృహాలల్లా సువార్త చేయడానికి వెళ్తాడు. అంటే ఆయన ప్రేమ తెలుసుకుండు, యెహోవా రుచి తెలుసుకున్నాడు. ఆ రుచి నేను తిన్నది కాకుండా నా వేరేలో కూడా పంచాలనే ఒక ఆశ. ఇప్పుడు చూడమని నేను ఇంకో విధంగా మీకు అర్థమయ్యే రీతిలో చెప్తా. మనం ఫంక్షన్ వెళ్ళాం, ఫంక్షన్ వెళ్ళాక మనం ఏమంటాం, కూరలు బాగా అయినాయా, వంటలు బాగా అయినాయా, ఏం బ్రదర్ ఆయన అంటే నేను కూడా కొద్దిగా తినేసి వస్తా అంటావా? కానీ ఇక్కడ చూడు, మన దేవుని వలన మనకేమంటుండు, క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపుడైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీదికి వచ్చును. దేవుని ఆత్మ మీ మీదికి వస్తుంది. మనము దేవునికి అంటుబాటు ఉండాలి. ప్రార్థన అనే శక్తి మన దగ్గర ఉన్నప్పుడు దేవుని ఆత్మ మన మీదికి వస్తుంది. ఏం బ్రదర్ అన్నాడు దేవుడు కూడా ప్రార్థన చేసి ఏదైనా తోటలో వీళ్ళకి ప్రార్థన చేయమని చెప్పిండు ఆదమ్మ వాళ్ళకి. మీరు ప్రార్థన ఉండుర్రి, ప్రార్థనలో ఉండక వాళ్ళు ఏం చేసిర్రు, ఇద్దరు సంభాషించుకుంటారు. సంభాషించి దేవునికి భయపడి పక్కకు దాచుకున్నారు. మనం కూడా దాచుకోకుండా ఉండాలి. మనం కూడా ఈ లోకరీతిగా దాచుకుంటా అంటే ఇప్పుడు సంవత్సరానికి 365 రోజులు, 65 రోజులలో ఎన్ని ఆదివారాలు ఉంటాయి? సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు? 52 ఆదివారాలు. 52ఏనా? ఆదివారంలో మనము దేవునికి ఎన్ని రోజులు ఎంతసేపు ఉంటాం చర్చిలో? 2 గంటలు లేదా 2 గంటలన్నర అనుకో. ఇన్ని రోజులలో మనం ఇచ్చేది అమ్మ చర్చికి అనగానే వారం అనగానే నెత్తి మీద ఒక బిందె నీళ్ళు పెట్టినంత బరువు అవుతుంది మనకు. అవుతుందా? కాదా? అవుతుంది. అవుతుంది. ఆనాడు నుంచి ఈనాడు వరకు అవ్వ నుంచి చూసుకున్న ఈరోజు ఆడవాళ్ళ వరకు ప్రతి ఒక్కరిని చూసినా చర్చికి తొందరనే తయారవుతారు. కానీ అది చదిరి ఇది చదిరి ఇది చదిరి ఇది చదిరేటళ్ళకే ఇక్కడ పాటలు అయిపోతాయి. పాటలు అయిపోయి అర్రే అంటాం ఇంటికానే. పాటలు అయిపోయాయి, వాక్యం స్టార్ట్ అయ్యే పోటలకే 2-3 అధ్యాయాలు అయిపోయాయి. 3 గంటలలో గంట బయటనే అయిపోయాయి. మన దేవుని ఏం ఆరాధిస్తాం? మన ఒక్కరు కాదు, ఇది మనం అందరూ ఈ ప్రపంచంలో చేస్తున్న ప్రతి ఒక్క మానవుల సంభాషణ. ఈరోజు సెల్ ఫోన్కు ఉన్న విలువ మనిషికి లేదు. సెల్ ఫోన్కు ఉన్న విలువ మనిషికి లేదు. టెక్నాలజీ ఏ విధంగా పెరుగుతుందో మనిషి మైండ్ ఆ విధంగా తగ్గుతూ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేసిరో లేదో చూడండి. ఎవరిని చూసినా సెల్ ఫోన్. రోడ్ దాటుతుంటా, పెద్ద హైవే రోడ్ దాటుతుంటే కూడా అరే కానీ హైవేలో గాలికే పడిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మేము వస్తుంటే చూస్తుంటాం, సంగారెడ్డి వస్తుంటే పోతుంటే గాలికి పడిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సెల్ ఫోన్కి అంత టెక్నాలజీ, అది ఎంతసేపు చెప్పు, టెక్నాలజీ ఫోన్లో రీఛార్జ్ అయిపోతే పక్కా పెట్టేస్తాం. మనది కూడా, మన జీవితం కూడా రీఛార్జే. దేవుడు రీఛార్జ్ చేసి ఇచ్చి పెడతాడు. ఆ రీఛార్జ్ని మన జీవితం మనం తెలుసుకున్నాం. యెహోవా ఉత్తముడు అని ఆ రుచి చూసినాం. ఈ ఫోన్ మనిషి అనే ఫోన్ను మనం ఏ విధంగా వాడుకోవాలని మన చేతిలోనే ఉంది. ఇంకో రెండు కుటుంబాల కోసం చెప్తా. మన రాత మనమే రాసుకుంటున్నాం. ఒక వ్యక్తి ఉంటాడు, పని చేస్తాడు, తాగుతాడు, పని చేస్తాడు, సంసారం బాగా నడిపిస్తాడు, తాగుతాడు, సంసారం బాగా నడిపిస్తాడు, తాగుతాడు, తెస్తాడు, తెచ్చినాకేంది సంసారం అని చేస్తాడు. ఒకరోజు అనారోగ్యం పాలవుతాడు. మందులకు పిల్లలకు సరిగా చదివిపోయాడు, సంసారం సరిగా చేయలేడు, వాని జీవితం కూడా సరిగా చూసుకోలేదు. మందులకు అది జీవితాన్ని తిరిగి చూసుకుంటే ఏం మిగులుతుంది? అమ్మ పాడు జీవితం, ఎందుకు పుట్టినా నేను అనుకుంటాం. ఇంకో కుటుంబాన్ని చూసుకుందాం. ఆ కుటుంబము దేవునికి కట్టుబడి, దేవుని అందుబాటులో, దేవుని మార్గంలో నడిచిననుకో, పిల్లల్ని
సక్రమంగా పెంచుతాడు, పిల్లల్ని అనుకున్న దాంట్లో సెటిల్ చేస్తాడు, పిల్లలతో మనమళ్ళతో హ్యాపీగా ఉంటాడు. అప్పుడు ఈ లోకంలో హ్యాపీగా ఉంటాడు, పరలోకంలో కూడా హ్యాపీగా ఉంటాడు. ఏం బ్రదర్? చూడమా కొందరు మనిషి ఉన్నన్ని రోజులు మంచిగా జీవించిండు, మంచిగా బతికిండు రాబాయ్, చనిపోయినా కూడా మంచి సావు వచ్చింది రాబాయ్ అంటాడు. ఊళ్ళలో వింటుంటాం కదా మనం, ఊరల్లో, గ్రామాలల్లో, పట్టణాలల్లో. ఈరోజు అంటే హైదరాబాద్లో టెక్నాలజీ పెరిగింది, నీకు నాకు మాట్లాడడానికి టైం లేదు. ఏం బ్రదర్ నా ఫోన్ నెంబర్ రాసుకుంటే వాట్సాప్లో పంపి. అంత ఓపిక లేని జీవితాలు తయారవుతున్నాయి. ఇంకొక ముందు ఇంకా ఈ విధంగా తయారైతే తెలియదు. కాబట్టి దేవుడు ఏమైనా సమయమే పోనీయక సద్వినియోగం చేసుకోమంటుడు. ఇంకా చీకటిగా ఉంది, వెలుతురు రాగానే మీ జీవితాలు సరిచేసుకోమంటుడు. జీవితము వెలుతురు రాగానే మనం ఇప్పుడు కరెంటు పోయిందంటే దీపం ముట్టించి మంచం కింద పెడతామా? మంచం కింద వెలుతురు. ఇప్పుడు లైట్లు వెలుగుతున్నాయి, మనకు వెలుగు వస్తుంది కాబట్టి మనము మాట్లాడగలుగుతున్నాం. ఒకసారి మన కళ్ళు మూచి తెరుచుకుంటే ఏమవుతుంది? అంతలో కనబడి అంతలో ఆవిరే జీవితమే, చిన్న జీవితం. కాబట్టి మనం సరి చేసుకొని దేవుళ్ళో ముందుకు సాగాలి. లాస్ట్గా ఇంకో మాట చూసుకొని ముగించుకుంది. యూదా పత్రిక దాని పక్కనే ఉంటుంది. యూదా పత్రిక 1:20 ఉన్నది, ఒకటే అధ్యాయం 1:20-21. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుకొనవచ్చు. దేవుని ప్రేమలో నిలుచుచు కాచుకొని ఉండుడి. చూడండి, దేవుని ప్రేమలో నిలుచుచు. దేవుని ప్రేమ, మన ప్రేమను మనము వెల్లడిపరుచుకోవాలి. మన ప్రేమను మనం పరీక్షించుకోవాలి. మన ప్రేమ, కొందరికి ప్రేమ ఉంటుంది కానీ ఏమన్నా కూడా అన్నాడు. కొందరికైతే ఏమంటారు, ముక్కు మీదనే కోపం. అప్ప ఆయనతో మాట్లాడాలంటే ముక్కు మీదనే కోపపడడంలో ఏం లేదు. ప్రేమ, ప్రార్థన, సావాసము. ప్రార్థన అంటే ప్రార్థన కూడా 2 రకాల ప్రార్థన ఉంది. కుటుంబం మనమే చేసుకోవచ్చు. ఇద్దరం కలిసి, భార్య భర్తలైనా మనమందరం. మన పిల్లలు చేస్తే మనం కలిసి ప్రార్థన చేసుకున్నాం అనుకో, పిల్లలు కూడా అదే చేస్తారు. ఇప్పుడు ఆమె మన అనగానే పాట పాడని మైకిస్తే రాకుండా లా 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 అంటది. అంటే మనం చేసే ఆరాధన తెలిసిపోదు. మన పూర్వీకులు తెలియదు ప్రేమ, దేవుని ప్రేమ తెలియక చూపట్టలేక మన పూర్వీకులు నశించారు. అదే యూదాపతి మొదటి పేతురు, నేను ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజనైదిని అంటాడు. ఒకప్పుడు మనకు తెలియదు దేవుని ప్రేమ, తెలియదు దేవుని ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు. యేసు ప్రభు దేవుడు అంటే ఆల దేవుడు ఇలా దేవుడు. కానీ యేసు ప్రభు మనకు ప్రేమ చూపెట్టిండు కాబట్టి మనకు మంచి స్థితి వచ్చింది. లేకపోతే ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అంతే. చూడండి, ఒక కుటుంబంలో చూడండి, ఏ ఇంట్లో శాంతి సమాధానం ఉందో, ఏ కుటుంబం దేవునికి కట్టుబడి ఉందో ఆ కుటుంబంలో శాంతి సమాధానం ఉన్న దాంట్లో తృప్తిగా తింటున్నారు. చూడండి, మీకు ఊర్లలో వెళ్తే కనిపిస్తుంది. అక్కడక్కడ ఎక్కడైనా సిటీలో కూడా ఇది ప్రతి ఒక్క ఇంట్లో ఎవరిది బంగారు పోయి కాదు. కొన్ని కుటుంబాలు చూడండి, ఇంటందరూ పని చేస్తారు కానీ మనం చూస్తాం, తెలిసిన విషయం ఇది. ఏమాక ఇంటందరూ పని చేస్తారు కానీ ఇంట్లో శాంతి లేదు, సమాధానం లేదు. చినిగిపోయిన సంచిలో పైసలు వేసినట్టే అందరూ తెచ్చేస్తే ఏమవుతుంది, ఒక దగ్గరికి వస్తే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంటుంది. మనకు అర్థం కాని రీతిలో. అదే దేవుని ప్రేమకు అంటుబాటు ఉంటే ఉన్నాం అనుకో, వచ్చిన దాంట్లోనే మనకు బరకత్ ఉంటుంది. ఒకడు 10 ఎకరాల భూమి, 10 ఎకరాల పొలం పండిస్తాడు, అంతే వస్తుంది. ఒకడు 10 ఎకరాలనే తృప్తిగా జీవిస్తాడు.
అందుకే మీకు ఈ రాత్రి కథ చెప్తున్నా. ఆనాడు ఆదాము అవ్వ దేవునికి చూసి భయపడి దాచుకున్నారు. మనము ఈరోజు మనం దేవునికి చూసి భయపడి దాచుకునే పరిస్థితికి మనం రావద్దు. ఇప్పుడు బైబిల్ మన చేతికి వచ్చింది, ఆనాడు వాళ్ళ చేతికి రాలే. ప్రేమ వాక్యం మన దగ్గరికి వచ్చింది. కాబట్టి మనము సైతానుకు చోటు ఇవ్వకుండా, మనం చోటిస్తేనే వస్తాడు, చోటు ఇవ్వకపోతే రాడు. ఏం బ్రదర్, ఇప్పుడు ఉన్నామనుకో, మన కుటుంబం ప్రార్థనలో ఉందనుకో, మన చుట్టాలు వచ్చిరనుకో, కట్టెగానే చెప్పినామనుకో, ఇగో తాగితే మా ఇంట్లో రానియరు, కొట్లాటలు అయితే ఎందుకు, తాగేది ఉంటే ఏదన్నా బయట తాగేసినా సప్పటిదాకా వచ్చి సైలెంట్ అన్నం తినని కొందరు అంటారు. కొందరు అరే వాళ్ళ ఇంటికి పోతే తాగకుండా పోతే మంచిగా మాట్లాడతారప్ప, తాగిపోతే మర్యాద ఇయ్యరు వాళ్ళు. మనం కడగండి చెప్పాలి, ఎందుకంటే మనం దేవుల్లో మనం కడగబడుతున్నాము. దేవుళ్ళు మన అనుదినము కడగబడుతున్నాము. ఏ విధంగా కడగబడుతుంటే సబ్బు బట్టలు మైలబట్టిన బట్టలు ఉన్నాయనుకో, సబ్బు పెట్టకుండా ఉతికితే పోతుందా? ఒక్కోసారి పెడితే సబ్బు గిరీస్ పట్టింది అనుకో, నేను మెకానిక్ పని చేస్తున్నాను అనుకో, నా డ్రెస్సే ఉంది అనుకో, ఒక్కసారి ఉతికితే పోతుందా? వాష్ మెషిన్ చేసినా కూడా పోదు. అది సబ్బు పెడుతూ ఉండాలి. మనం కూడా ప్రార్థనలో అనుదినము కట్టుబడి ఉండాలి. ఆయన సేవలో మనం ముందుకు సాగాలి. దేవుని ప్రేమలో అడుగు ముందుకు వేసుకుంటూ నమ్మకంగా ఆయన తోటలో, ఇది ఆయన తోట, ఈ ప్రపంచము ఆయన తోట. ఆనాడు ఆదామవ్వకు ఇచ్చిన తోట ఏ తోట? ఏదోని తోట. ఈ ప్రపంచమే యేసుక్రీస్తు మనకి ఇచ్చిన తోట. ఈ తోటలో మనం నమ్మకంగా జీవించాలి. ఈ తోటలో, ఈ ప్రపంచంలో మంచి అన్ని ఫలాలు ఉన్నాయా? మంచి ఫలాలు ఉన్నాయి, చెడ్డ ఫలాలు ఉన్నాయి. నువ్వు ఏ ఫలం తింటే నీ ఇష్టం, మార్గము నీదే. నీ ఏ మార్గం ఎంచుకుంటే అదే మార్గం. 2 తోవలు ఉన్నాయి, ఏ తోవ పోతావో అది నీ ఇష్టం, రైట్ టు లెఫ్ట్. ఏ రూట్లో పోయినా నీ ఇష్టం, నీకు అడిగేటోడు లేడు, చెప్పేటోడు లేదు. కానీ మన కిందికి ఏ విధంగా దేవుని ఉగ్రత ఏ విధంగా వస్తుంటే మనం పండుకుంటే సాప కిందికి పదన కానీ నీళ్ళు కానీ ఏ విధంగా వస్తుంది, చెమట కొన్ని సందర్భాల్లో మనం పండుకుంటే విసరి చెమట వస్తుంది. ఆ విధంగా ఆయన ఉగ్రత మన దగ్గర రానియకుండా మనం దేవుల్లో అంటుబడి ప్రార్థనలో ముందుకు సాగాలని ప్రభుపేట మనం చేస్తూ ప్రార్థన చేస్తున్నాం. కృపా కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి, ఘనమైన నామానికి స్తోత్రం నాయన. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా ప్రవ్వా, మేము అనుదినము నెమరు వేసుకుంటూ ముందుకు సాగిపోయే జీవితాన్ని మాకందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.